రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్స్, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన, వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్దపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా, చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉంటే 3,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. వసతి దీవెనకి ఇంకొక 1,100 కోట్ల రూపాయలు అంటే 4,600 కోట్ల రూపాయలు తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. పేద పిల్లలను ఆదుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు, వాళ్ళ భవిష్యత్తు నడి రోడ్డు మీద నిలబెట్టొద్దని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఒక పేద పిల్లవాడు చదువుకోవాలి, ప్రతి పేద కుటుంబంలో ఒక పిల్లగాడు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగు వస్తుందని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశ ఇచ్చాడో అది వైఎస్ఆర్ పార్టీ కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పేదవాళ్ళు చదువుకోవడానికి ఈరోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి 8,000 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేసి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు 90%, 80%, 70% కూడా అయిన పరిస్థితి. ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా కూడా పోయిన సంవత్సరమే అక్కడ అడ్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఈరోజు మిగతా 12 మెడికల్ కాలేజీలు వాళ్ళ కన్స్ట్రక్షన్ ముందుకు పోనివ్వకపోగా అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి, వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తాం, దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉంది. దయచేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలని, పేద విద్యార్థులు, పేద కుటుంబాలని